ఇదంతా వచ్చేసి వంకాయ తోట అనమాట. సో దీంట్లో మనము తెల్ల వంకాయలు కూడా ఉన్నాయి, నల్ల వంకాయలు కూడా ఉన్నాయి. అండ్ తెల్ల వంకాయలు అనేవి ఇలా కాస్తున్నాయి చూడండి. అండ్ ఇక్కడ కూడా. సో ఇప్పుడు మనం నల్ల వంకాయలు అనేటివి హార్వెస్ట్ చేద్దాము. ఇది నల్ల వంకాయలు అనేవి ఈ విధంగా ఉన్నాయి. సో నేను మీకు చూపిస్తాను, కొంచెం పెద్దగా కూడా అయ్యాయి. సో ఈ విధంగా ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఇవి హార్వెస్ట్ చేద్దాము, నల్ల వంకాయలు అనేవి. సో చూపిస్తాను మీకు హార్వెస్ట్ చేసి. చూపివేష్ ఇంకా తీద్దామా. సో నల్ల వంకాయలన్నీ హార్వెస్ట్ చేసాము. కొన్ని మనము చాలా ఉన్నాయి, కాకపోతే అన్నీ కొంచెం చిన్న సైజులో ఉన్నాయి కాబట్టి కొన్ని తెంపాము. ఈ విధంగా వచ్చాయి చూడండి. ఇట్లా ఫస్ట్ రాడిష్ చూపి, తర్వాత స్వీట్ కార్న్ కట్. ఇగో అన్న కంకులు అన్న, ఇదంతా రాడిష్. సో మనకి రాడిష్ కూడా వస్తుంది చూడండి. రాడిష్ అనేది ఇలా ఉంది రాడిష్ అనేది. సో మనకి రాడిష్ కూడా వస్తున్నాయి. అండ్ ఇటు పక్కకు చూస్తే ఈ రాడిష్ దాంట్లో అక్కడక్కడ అందం చెట్లు కూడా వేసాము. అందం చెట్లు ఏంటంటే అందం కాయలతోటి నూనె అనేది చేసుకొని హెయిర్కి పెట్టుకుంటారు. హెయిర్ గ్రోత్ అండ్ హెయిర్ అనేది కొంచెం థిక్గా స్ట్రాంగ్గా అవుతుంది అనమాట. ఈ అందం కాయలతోటి నూనె చేసి పెట్టుకుంటే చాలా మంచిది, హెయిర్ ఫాల్ కూడా అవ్వకుండా ఉంటుంది. సో అక్కడక్కడ ఉన్నాయి. అండ్ ఇటు వచ్చేసి ఇది వచ్చేసి స్వీట్ కార్న్ అనమాట. స్వీట్ కార్న్ మనకి కాత కూడా కాస్తుంది. సో ఇదంతా స్వీట్ కార్న్. ఇక్కడ బీట్రూట్ ఉందా, అది క్యారెట్ది కూడా వేసాము మనము ఫామ్లో. క్యారెట్ అండ్ ఇక్కడ బీట్రూట్ చెట్లు కూడా చూసుకోవచ్చు మీరు. ఇక్కడ ఉంది బీట్రూట్ చెట్లు. సో క్యారెట్ అండ్ బీట్రూట్ కూడా వేసాము. అండ్ ఇదంతా స్వీట్ కార్న్ అనమాట. స్వీట్ కార్న్ అనేది మనకు వస్తుంది. కంకులు అయితే అవుతున్నాయి స్వీట్ కార్న్ కంకులు అయితే అవుతున్నాయి. అంతా వచ్చేసి టమాటా చెట్లు అనమాట. మనం టమాటా చెట్లు కూడా పెట్టాం కదా. సో దీంట్లో కూడా కాయలు అనేవి కాస్తున్నాయి. సో కొన్ని పండ్లు అయినాయి, ఇప్పుడిప్పుడే కొంచెం కాయలు అనేవి వస్తున్నాయి. సో ఒకసారి ఇవి అన్నీ మంచిగా మనకి పండ్లు అయితే వీటిని కూడా హార్వెస్ట్ చేద్దాము. కీరకాయనేనా? ఏం మంచి లేదురా. ఇక్కడ చూసుకుంటే ఇదంతా మినప అనమాట, బ్లాక్ గ్రామ్. సో ఈ పూత కాత అనేది ఇలా ఉంది, ఇలా వస్తుంది. పూత కూడా పూస్తుంది. అండ్ ఇదంతా మినప అనమాట. సో బ్లాక్ గ్రామ్ మినప అంటే. సో బ్లాక్ గ్రామ్ కూడా వేసాము మేము. మినపప్పు అనేది మనకి దీని నుంచి ఉత్పత్తి అవుతుంది. సో ఇలా ఉంది వీటి ఫ్రూటింగ్ అయితే ఇలా ఉంది. ఇవి మినపప్పు కాయలు అంటారు. సో వాటి నుంచి మనం వాటి లోపల మినపప్పు అనేది ఉంటుంది. ఇదంతా మినప అన్నమాట. సో ఫ్లవరింగ్ అనేది ఇలా ఉంది చూడండి. ఫ్లవరింగ్ అనేది ఇలా వస్తుంది. ఇది ఫ్లవరింగ్ మినపప్పు.